లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం. పద్మ, ఏంటి మళ్ళీ టవల్ మర్చిపోయారా? కాదు, టవల్ నన్ను మర్చిపోయింది. వెళ్ళి పట్రా. సీత, పాలు తీసావా? ఇదిగో అయిపోవచ్చిందమ్మా, త్వరగా కానివ్వు. ఆంటీ పూజ అయిపోవచ్చింది. అమ్మా పద్మ, ఆంటీ పాలు పితికారా? పితికారా ఆంటీ? జయ నిద్ర లేచిందా? చిచి, పొద్దున్నే వెదవసంతా. ఇదిగో ఆంటీ పూజ అయిపోయింది, త్వరగా వెళ్ళి బ్రష్ చేసుకో. జాకెట్ చిరుగుని పవిటితో కప్పేశావు. మరి పవిటి చిరుగుని డబ్బులు ఇచ్చానుగా, బట్టలు కొనుక్కోలేదా? చంటోడికి బట్టలు లేవనుకున్నానమ్మా. పడుకొని నువ్వు ఇలాగే తిరుగుతావా? కొంచెం ఉండు. ముందు చీర కట్టుకునిరా. అమ్మా కట్టుకునిరావే, వెళ్ళు. చిన్న రిస్క్ చేస్తా. సత్య, కొట్లో చూసి నీకు తెగ నచ్చిందని 1200 రూపాయలు రిస్క్ చేసి కొన్న చీర ఆ పరంగా దానం చేయటమేనా? ముందు డబ్బులే ఇచ్చారండి బట్టలు కొనుక్కోమని. కానీ పిల్లాడికి కొనేసిందట. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు. పాపం మన బిడ్డలాంటి వాళ్ళే కదా. నన్ను కూడా పిల్లాడనుకుని ప్యాంటు చుక్క కొనివచ్చుగా మా ఆఫీసరు. ఆఫీస్ వాళ్ళు ఎందుకు కొనిస్తారు? టీవీ జీతం ఇస్తున్నారు చాలదా? చాలకనే కదే టీవీ కొనంది. కావాలంటే నన్ను ఎవరికైనా నమ్మేసుకుని టీవీ కొనుక్కో. నువ్వేమన్నా శుభలగ్నంలో జగపతి బావా? నీ నమ్ముకోవడానికి టీవీ కోసమేనా మీ చింత? ఇన్స్టాల్మెంట్ ఆండాలు ఉంది మీ చెంత. సులభ వాయిదాలకు శుభ్రంగా సంప్రదించండి. ఇన్స్టాల్మెంట్ ఆండాల్. ఏంటో అవన్నీ మా వల్ల ఏమవుతాయి వదినా? వల్ల ఖరీదు కొనిపించటమే ఇన్స్టాల్మెంట్. ఒక్క టీవీ ఏమిటి, ఇన్స్టాల్మెంట్స్ తో ఇండియాని అమ్మేయొచ్చు కొనేవాళ్ళుంటే. కాస్త మా వారిని నమ్మి పెడతావా? ఇన్స్టాల్మెంట్ అయినా పర్వాలేదు. అయితే ఇక నీ ఇంట్లో ఎవరిడే కళ్యాణం, ఎవరి గ్రీన్ తోరణం. బొబ్బట్లో రాయొచ్చి పన్నిరిగిందా? ఈ ఊళ్ళో రాళ్ళు రాయలసీమ బ్రీడ్ అయి ఉంటాయి. అదే సమాధానం రా నీ దుంప జగ. ఒరేయ్ ఆపరా, ఈ వంట జరగడానికి లేదు. బంగాళదుంప కూరలు బొగ్గులు వచ్చాయని పుల్లలు పెడతారా, మళ్ళీ ఇచ్చిందేమో పుల్లల పొయ్యి. అంటే బొగ్గులు పడుతున్నా కూడా చూసుకోవా? చెమటోడిచి పని చేయమంటారు, చెమట్ల కారి పులుసులో పడుతున్నా చూసుకోవా అంటారు. చెప్పండి మరి, పని చేయమంటారో వద్దంటారో? అంటే ఏమిటి? నువ్వు వంట చేయకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్ళి ఎందుకు ఆగుతుందండి? వంట ఆగుతుందండి. ఎలా ఆగుతుందో నేను చూస్తాను. ఇలా ఆగుద్దండి. ఒరేయ్ ఆపరా, పద. అయ్యో ఆగమని చెప్పండి. ఒకసారి పెళ్లి దాకా వచ్చిన వంట ఆగిపోతే ఈ రోజు పెళ్లికి వంట చేస్తాను. నేను చేస్తాను. నువ్వా? అయ్యో మీరు చేయటం ఏంటమ్మా పెళ్లికి వచ్చి? ఆ వంట సార్ నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కర్లేదు. రైట్, వెళ్ళరా. అయ్యో బరబడి లేకపోతున్నాడే. వెళ్ళనండి వెధవని. ఇంత వంట ఒక్కదాని ఎలా చేస్తావు సత్య? చేస్తాను. కింద సార్ వంట సార్ అయితే బాగుండదు. బాగుంటుంది. మీరు గరిట సరిగ్గా పట్టుకుని నా వెనకాలే రండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? టమాటా పప్పేనా? టమాటా పప్పు కాదు, దోసకాయ పప్పు. అదేందమ్మా పాప నోట్లో నాలుక లేని మొగుడిని ఆడిస్తుంది? అది ఆడిచడం కాదమ్మా, వాళ్ళ ఇంట్లో అంతే. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, 25 ఏళ్ళు వచ్చినా వాళ్ళ అమ్మ గీసిన గీత ఇప్పటికీ దాటమంటే దాటడు. ఇది మా అమ్మ గీసిన గీత అనుకోండి. ఈ గీత నేను ఎప్పుడు దాటను. దూకుతా. ఇప్పుడు ఏ గీత నేను చదువుతారా? ఈ గీత. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఈ టిఫిన్ బాక్స్ ఎందుకమ్మా అని అడిగితే అమ్మ ఫీల్ అయిపోతుంది. సరే తిన్నావనుకో, పండుగ నాడు కూడా పాత పెళ్ళమేనని మన టంగ్ ఫీల్ అయిపోతుందిరా. తీసుకో. మరి నువ్వేం తింటావరా? రే పులిహోరని చెప్తే నేనే తినేద్దాను కదరా. అంత గొప్పగా లేదురా, ఉప్పు తక్కువైనట్టుంది, రుచి లేదు. రేయ్, మా అమ్మ చేతి వంట తినడమే ఓ లక్, దానికి వంకరెడతావా? ఓ మై గాడ్. అత్తమ్మా, ఏమిట్రా సూరి ఇలా వచ్చావు? అదే అత్తమ్మా, పద్మ చదువైపోయింది కదా అని. ఆహా, పద్మకు నీకు పెళ్లి గురించా నాయనా? అవునత్తమ్మా. ఒరేయ్, ఒక పని చేస్తావా? చెప్పత్తమ్మా. నువ్వా కాంపౌండర్వి, నువ్వు ఆసుపత్రిలోని ఓ నర్సును చూసుకో. అది దూదెట్టి స్పిరిట్ రాస్తుంది, నువ్వు సూదెట్టి పొడుస్తుండు. ఇద్దరు పుండు బ్యాండెడ్లా చూడముచ్చటగా ఉంటారు. అదేం మాట అత్తమ్మా? ఎవర్రా అత్తమ్మ? నా పద్మ, సంజయవతి గారి కాబోయే కోడలు. చదువుకున్న పిల్లను ఉద్యోగం చేయించకుండా వాళ్ళింటి ఎందుకు చేర్పించాను? తనకు తెలియకుండానే తన కాబోయే కోడలికి ఆవిడ ట్రైనింగ్ ఇస్తుందని. అత్తమ్మా, మేనల్లుడు, ఆవిడ కూతురు పెళ్లి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అదైపోతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పద్మ పెళ్లి. అయితే పద్మ. ఒరేయ్, ఇంకోసారి నువ్వు పద్మ అనకూడదు. పద్మ
వస్తున్నా. ఏమండి ఆ, సంపర కలిదిండి సుబ్బారావు గారు తెలుసుగా మీకు? సంప్రమణ పక్కూరే ఏంటి విశేషం? వాళ్ళ సుబ్బారావు గారు అబ్బాయి ఇక్కడే ఉద్యోగంలో ఉన్నట్ట. జేకా సంబంధం చూస్తున్నారు ఆంటీ. ఓ పొద్దున్నే ఈ నవల్లేంటమ్మా? Thank you. మొదలైందా? జస్ట్ ఇప్పుడే. పద్మా నిన్ననాలే. మీ ఇష్టం వచ్చిందనండమ్మా. అన్నా వినకపోతే తన్నండి, మీ ఇష్టం. నా కూతుర్ని మీ చేతిలో పెట్టాను. అది కాదండాళ్ళు, ప్రతి పనికి అది నేనున్నానని పరుగులు పెడుతుందా? అది వచ్చిన దగ్గర నుంచి దీనికి బద్ధకం పెరిగిపోయింది. పెళ్లి కావాల్సిన పిల్ల ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి. మన జయమ్మకు మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. అత్తపూరు లేదు, కట్టకానుకల పేచి కూడా లేదు. కోకుంది. జయరాం గారని టీవీ షాప్ ఉంది. వాళ్ళ అబ్బాయి వాళ్లకు మన అమ్మ తెగ నచ్చిందట. వాళ్ళు ఎప్పుడు చూశారు? నిన్నెందుకు అడిగారు? టైపింగ్ వెళ్తుంటే చూసాట అబ్బాయి. నేనే మన మంచి చెడు నీకేమైనా బుద్ధుందా? ముందు బయటన్నాడు. చచ్చా పాపం ఆవిడ. పాపం ఏంటండి, మనకు తెలియకుండా మన అమ్మాయిని పెళ్లి చూపులు చూపించేసి మాట్లాడేసి అసలు ఇవిడెవరండి? ఇంకెవరైనా అయితే చెప్పుకుంటుండేవాడు. అవునవును నిజమే. అడగకుండా గోకోవడం ఎందుకు చెప్పు? అది కాదండి. ఇదిగో అమ్మా, ఇన్స్టాల్మెంట్స్ లో టీవీలు ఫ్రిడ్జ్ లో అంటకట్టడం అనుకున్నావా? పెళ్లి కొడుకులు అంటకట్టడం. నమస్తే. హ్మ్. నమస్తే. సర్వాణి రూపాణి విచర్య ధీర ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ఈ పెళ్లి సంబంధం గురించి మనమే ఊరెళ్ళి వాకప్ చేస్తే బాగుంటుందేమో. బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఊరు కూడా చూసి 17-18 ఏళ్ళు అయింది. ఒరే బండా, ఆ? నువ్వు వెళ్తావా నాన్న? నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, కాకపోతే ఊరు అది కొత్త. కొత్త ఉందిరా. మన ఊళ్ళో దిగు, ఏ కుక్క వెంటబడింది అనుకో, ఒక్క పరుగు తీస్తే సంపర్లో ఉంటాం అంతే. ఆ? పొద్దున వెళ్తే సాయంకాలానికి వచ్చేయచ్చు. ఆహా. మన ఇంట్లో దిగి 4 రోజుల నుండి తీరిగ్గా తెలుసుకుని రావచ్చు కదా. అమ్మో, 4 రోజులే? 4 రోజులు వీడిని వదిలిండడం నా వల్ల కాదండి. అదిగా సత్య, పెళ్లి సంబంధం కదా, హడావిడి ఎందుకు? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే అన్నయ్య వదిన కూడా బాధపడతారు. చూడన్నా, నువ్వు ఊరెళ్తే పెద్దమ్మ పెదనాన్నతో కుదురుగా ఉండాలి, కుదురుగా మాట్లాడాలి. సరే అమ్మా. బాబాయ్, పెళ్లి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్దమ్మ పెద్దనాన్ని నీతో తీసుకెళ్ళు. ఆ. లేకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు. అలాగే, నాకు కూడా పెద్దమ్మని చూడాలంది నాన్న. గుడ్. ఆ వివరాలన్నీ నన్ను అడుగుతావరా? అమ్మని అడుగు. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో ఏమిటోనని. బామా బామా నేను వచ్చేలాగా పైకి వెళ్ళిపోయావా బామ్మా? ఒరే అల్లిగా, నేను వెళ్ళిపోలేదురా. ఆ నిచ్చెన పడిపోయింది, కాస్త తీసి పెట్టు. మరి టెలిగ్రాము పోయింది మా అమ్మ. అమ్మా ఏమిట్రా ఇప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడే. టెలిగ్రామ్ ఇస్తే ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ వచ్చారు. ఇంతకీ ఎవరికమ్మా సీరియస్? అది కాదు, అది అమ్మా నాన్న నాన్న ఏమిటి నాన్న ఇవన్నీ? అన్ని రెండేసి ఉన్నాయి. దెబ్బలు ఎలా తగిలాయి? దెబ్బలు ఎలా తగిలాయి? కాదురా, దెబ్బలు తగిలాయి. నేను దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. అబ్బా కాదురా, దెబ్బలు తగిలాయి. అదే దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. ఎలా తగిలాయి? ఎలా తగిలాయి? ఏంటి? అద్దా నీ అమ్మ మా అమ్మ మామూలు పోట్లాటే. మధ్యలో నేనెళ్ళా, అప్పుడైంది దెబ్బలాట. మీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ. పక్కింటోళ్ళంటే బూతులు అనుకుంటారు. ఆపు. వద్దులేరా, పక్కింటోళ్ళు ఇంటే బూతులు అనుకుంటారు. పెడతాను. ఈడ కూడా చోటోడు చంపేస్తాడు బాబు. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇప్పుడు నాకు ఈ టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చేట్టు? ఈ ఒక్కడికే కాదురా, ఎదవకాన కాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాం. నీకు త్వరగా పెళ్లి చేసేద్దామని. నాన్న, నా పెళ్లికి తొందర నాన్న. నా పెళ్లికి తొందర. ఒక్క పెళ్ళంతోనే చేస్తుంటే నాకు ఇంకో పెళ్లి ఎందుకురా? నాన్న ఏమిట్రా, మా చందు వస్తున్నాడా? హాయ్. ఏమండి, మన బండోడు నిజమేనంటారా? అదిగోనే వచ్చేస్తున్నాడు.
పెదనాన్న. అరే చందు, పెద్దమ్మ. ఒరే బండా, ఎంత పెద్దోడు అయిపోయావురా. వాడేమన్నా చిన్నోడా చిత్తకోడా? ఇప్పుడు కూడా బండోడా ఏంటే? అదేమిటి పెదనాన్న, నేనెంత పెద్దాడినైనా మా పెద్దమ్మకి బండాడిని. మా నాయనే చాలా బాగా చెప్పావురా మీ పెద్దనానికి. ఎవరు పొట్టు సత్యం కొడుకా? అవును పిన్ని. యారా మీ అమ్మా బాబు సొంతూరు మర్చిపోయారా? అయ్యో లేదండి. అండి ఏమిట్రా, వరుసకి నీకు పిన్నినే. అయితే ఏమలే గాని పిల్లోడిని కాస్త భోం చేసి నడువాల్సినవిడమ్మా. రేపు పొద్దునొచ్చి మాట్లాడచ్చులే. రారా బండా. రారా. మీ నాన్నకంటే నెలవగానే గంట కొట్టినట్టు 4 రాళ్లు వస్తాయి. మీ పెద్దనాన్న అది లేదుగా. పొలం అమ్మటం ఎందుకు అన్నాను అంతేరా, అంతకంటే వేరేమీ అనలేదు. ఆ ఒక్క మాట అన్నందుకు మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. 20 ఏళ్ళుగా మా మొహం కూడా చూడలేదు. మేము కాని వాళ్ళం అయిపోయాం. అబే అదేం లేదు పెద్దమ్మా, ఎప్పుడు నీ గురించే చెప్తుంటుందమ్మా. నిజంగానట్రా? ఆ, నిజమేలవే, నువ్వు కాసేపు మూసుకుంటే అటు 4 మెతుకులు తింటాడు. నువ్వు తినరా. అదేమిట్రా బండా, అప్పుడే పెరిగేసుకున్నావు. చాలు పెద్దమ్మా. ఏమి తినటమో ఏమిటో. ఎరా చందు, నిజంగా నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా? అదేంటి పెదనాన్న? ఏ కులంగాని పిల్లనో లవ్వాడి మీ అమ్మ అబ్బా వద్దంటే అలిగి ఇక్కడికి వచ్చావు, అవునా? ఏరా బండా, చూడు పెద్దమ్మా, నేను చూడడానికి నేను రాకూడదా? రేయ్, కోతలు చాలుగానే అసలు నీకు ఈ ఊళ్ళో పనేంట్రా? ఈ ఊళ్ళో కాదు, పక్క ఊళ్ళో. ఏ బతకాలం లేదా? ఉంది, కానీ నేను బ్రతకడం ఆ దేవుడికి ఇష్టం లేదు. ఏంటి? 6 నెలల తర్వాత క్యాన్సర్ తో పోవాల్సిన దాన్ని ఇప్పుడు పోయినంత మాత్రం నష్టమేమీ లేదండి. పాపం, అనవసరంగా మీరు కేసులో ఇరుక్కునేవారు. నన్ను క్షమించండి. సారీ, కోపంలో అనుకోకుండా బతకాలం లేదా అన్నాను. పర్లేదండి, రండి డ్రాప్ చేస్తాను. మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళతో ప్రయాణం పెట్టుకోవచ్చు. మీ పేరేమిటి? చందు, చంద్రశేఖర్. మీ పేరు? నీలిమ. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. మా అమ్మ చెప్తూ ఉంటుంది. నే వెళ్లే చోటు మళ్ళీ వచ్చేది కాదు. నా చిన్న జీవితంలో మీ పరిచయం ఒక అందమైన మలుపుగా గుర్తుపెట్టుకుంటాను. ఆ, బ్యాంకు లోన్ శాంక్షన్ అయిందా? మేనేజర్ మనోడే, నేను చెప్పానని చెప్పు. ఓ సిగరెట్ డబ్బులి. ఏట్రా ఏటి? నువ్వు నన్ను బొత్తిగా లెక్క చేయవేటి? ఇదిగో, పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. నువ్వేమో నన్ను లెక్క చేయవు. ఓ సిగరెట్ డబ్బులి. ఒరే సుబ్బిగా, మీ బాబు గాలికి బేవారసుగా తిరుగుతుంటే పట్టుకొచ్చి కొట్టెట్టించింది నేను. నువ్వేమో నన్ను బొత్తిగా లెక్క చేయవు. ఏమన్నా అడిగితే డబ్బులి డబ్బులి అంటావు. ఎట్టారైతే ఓ సిగరెట్ డబ్బులి. ఏం సిగరెట్ కావాలి? గోల్డ్ ఫ్లాకే. గోల్డ్ ఫ్లాకులు ఉండవు. మరి ఏముంటాయి? విల్స్ కావాలేటి? ఏదో ఒకటి ఇచ్చేయి. ఇదిగా నిన్ను కాదు, ఆయన్ని. ఎవరో థ్యాంక్ యూ. చూడండి, అలీబాబు ఏ బ్రాండ్ సిగరెట్ కాలుస్తాడు? అలీబాబా ఎవరండి ఆయన? అలీబాబా అంటే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఆడేనండి. అవునండి. ఆడే బ్రాండ్ సిగరెట్ కాలిస్తే నీకెందుకో? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి కాస్త మంచి చెడ్డ తెలుసుకుందామని. పెళ్లి సంబంధమా? ఆ. అట్టాగైతే మీరు మాట్లాడాల్సింది ఆడితో కాదు, నాతో. మాస్టారు, నా గురించి తమకు తెలియదేమో. ఇప్పుడు నాగార్జున గారికి అమల గారికి పెళ్లికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను. ఇంతెందుకు, ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారి మ్యారేజ్ కి రీజన్ ఎవరో తెలుసా? ఆహా. వాళ్ళని అడగండి, ఎవరి పేరు చెబుతారో. నా పేరే చెబుతారు, కానీ నేను చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను తెలుసా? అది నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. ఓకే, ఇప్పుడు అలీబాబు మ్యారేజ్ గురించే కదా. ఆ. ఆడు ఏ బ్రాండ్ సిగరెట్ అయితే మీకు ఓకే? భలేవారండి. ఆ. సిగరెట్ కాల్చడం మంచి అలవాటు కాదు కదండి. ఓరి నా గోల్డ్ కింగో, సిగరెట్ నువ్వు గాలిస్తే తప్పులేదు, కానీ ఆడు గాలిస్తే తప్ప. పెళ్లి సంబంధం చూసేప్పుడు తాగితే తప్పే.
పరాయూరోడు ఇంత చెప్పినా కూడా నా గురించి లెక్క చేయడే. ఏమే మళ్ళీ రేషన్ కార్డు వచ్చిందా? ఈ అమ్మారో మా నాడే వత్తనా ఉండు. బాగున్నారండి? నేనెటూ బాలేను. సిగరెట్లు తాగి మీరు కూడా క్యాన్సర్ తెచ్చుకుంటారా? మీకేమైనా అయితే మీ అమ్మా నాన్న భరించగలరా చెప్పండి. నీకు క్యాన్సరా? భగవంతుడా. మీరు నాలా మధ్యలోనే రాలిపోకూడదు. చచ్చిపోబోయే ఈ నేస్తాం ఒక్క కోరిక మన్నిస్తారు కదా. ఈ కాల్చుకోవడం దీంతో పందాలొద్దంటే విన్నారా? 2 రోజులు ఆ మగ పురుషుని ఎలా పడేసిందో. అప్పుడేమైంది? ఐ లవ్ యూ అనాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చింది అంత దూరం తీసుకురాలేదా? అంటే మనం పందెం ఓడిపోయినట్టేనా? అమ్మో బయటలు తీసి గంటసేపు నిలబడాలా? ఏంటి నువ్వే ఐ లవ్ యూ అనేట్టున్నావు? అంటే అంటాను, నా ఇష్టం. అమ్మో ఇది ప్రేమలో పడిపోయింది. ఈ కోకిలమ్మ పందాలు మానేసి ప్రేమ పాటలు పాడుతుంది. దేనికదేనే పిచ్చి మహమా. పందెం దారి పందానిదే, పాటదారి పాటదే. మామిడి మానుకు మల్లెలు పూస్తాయా? బీచీ గాలులు జాజుల చప్పుడు చేస్తాయా? చూసి చూడక పోమే కాకయ్యా, నీకేం తెలియని మా ఈ లీలలు చెప్పయ్యా. అనువైన చోట మనసైన జంట ఏవో తంటాలు పడుతుంటారంట. అమ్మమ్మ ఎల్లలన్నీ పెంచి ఎదరెల్లమయ్యే వేళ కళ్ళాలందుకు అల్లరి ఊహలకు కోకిలమ్మ పాడిందమ్మ. పాఠం చెప్పాలా? చెర్ల చాపకు ఎవరో ఈతను చూపాలా? కిన్నెర సానికి గులుకులు నేర్పాలా? అన్ని చిన్నెల రానికి వయసే ఉయ్యాలా? గడివానే వస్తే పులిపడేలా, జతగాడే వస్తే పులకించదు బాల. అమ్మమ్మ అందమేస్తా చూడు, ఆ చంద్రుడే దిగుతాడు. అందరి దేవికి నా చిగురాసలకు కోకిలమ్మ పాడు.
ఒరే బండా, ఇది నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ పెట్టిన మొక్కరా? అదిగో అదేమో జయ పుట్టినప్పుడు పెట్టిన మొక్కరా? మీ అమ్మ మా మొహం చూడకుండా వెళ్ళిపోవటంతో మిమ్మల్ని ఇద్దరిని ఆ మొక్కల్లో చూసుకుని తృప్తి పడుతున్నా. జయ పెళ్లి సంబంధం పుణ్యమా అని ఇన్నాళ్లకు నేను కళ్ళారా చూసుకున్నాను. ఇంతకీ ఏం తెలుసుకున్నావురా? 2 రోజుల నుంచి పొద్దంతా ఆ ఊళ్ళోనే తిరుగుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏమైపోతే నో ఎక్స్క్యూజ్ మీ, తొందరగా అడగండి బాబు. త్వరగా చెప్పండి. సంపర మీకు బాగా తెలుసా? సంప్రదిపురే ఏం కావాలి? గోపురం ఇది తెలుసా? గోపురం ఇదే, మా ఇదే. ఎక్కడికి వెళ్ళాలి? అన్నపూర్ణ నిలయం. ఆ, అన్నపూర్ణ నిలయమా? ఆ. మా ఇల్లే. ఎవరు కావాలి? కలిదిండి సుబ్బారావు గారు. ఓరే నాయను, ఆయన మా నాన్నగారే. ఆయనతో మీకు పడేటండి. మీ నాన్నగారా? ఆయన పెద్దబాయి అలీబాబు తెలుసా? అయ్యా బాబోయ్, అల్లి బాబా అంటే నేనే. నాతో మీకు పని. పెళ్లి సంబంధం చుట్టానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెల్ని ఇవ్వాలని. అయితే ఇంకే వరుస కుదిరిపోయింది. వంకాయ్, ముందు మన పందెం. మా అన్నయ్యని చూడటానికి వస్తున్నారు, ఇటు నుంచే వస్తారు. చెప్తా చెప్తా. ఎర్ర పడిందా? పడింది గాని ఇదేందుకే? ఇది రక్తం. క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా. ఇల్లి రక్తం అంటే నమ్ముతారా? సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే. పోరైస్. ఏమండి, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చిందండి. మా అమ్మా నాన్నల కోసమైనా నా మెళ్ళ ఒకే ఒక్క తాళి కట్టండి చాలు. నేను ఆనందంగా కన్ను మూస్తాను. కడివెడు కన్నీళ్లు కారుస్తూ నీలిమా నీలిమా అంటాడు. మళ్ళీ మన డైలాగ్. ఏమండి, నేను అన్నప్రాసన రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదు మంగళసూత్రం పట్టుకున్నానట. దీర్ఘ సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోసిలు జోస్యం చెప్పారట. నా కోరిక తీరకుండానే చచ్చిపో. రే చందు, ఏం చేస్తున్నావురా? వస్తున్నా. అబ్బాయికి ఎంత వినయమో. పర్వాలేదు, చేతులు దింపాయి. పర్వాలేదండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం సుబ్బారావు, మన అబ్బాయికి పెళ్లి చూపులా? మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతురాలయ్యా. నేను ఉన్నాను దేనికి? వేలకు వేలు కట్నాలు పోసి అమ్మాయి పెళ్లిళ్ళు చేసి అత్తవారికి పంపించానా? లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా? అయినా సరే నన్ను ఎవరూ లెక్క చేయరే, పైకి చెప్పుకోను. మీ అమ్మాయి గర్భమా? ఎన్నో నెల? అమ్మో, సౌండ్ ఎఫెక్ట్ కాదు. గర్భం నాకు 13వ నెల. ఏమిటో వినపడి చావాలా. మా అత్తగారేమో వీడి పెళ్లి చూసి కానీ పోనంటుంది. సరే వీడి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. విన్నావురా? ఇది గాని గుత్తవారింటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా. అయితే వెంటనే మా తమ్ముడు కౌరు చేస్తా. తమ్ముడా? అబ్బే, వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. వారని చెవిటి, నీకు చెవుడని తెలుసు, వాడి నీ కొడుకని తెలుసు. అదే, అది మా అన్న కూతురు నీలిమ. తీసుకోండి కాఫీ. పెళ్లి కావాలా? మీ
విషయాలు మీ తమ్ముడు గారితో మాట్లాడుకుందాం. అలాగే వెళ్ళొస్తాం మరి. మంచిదండి. పెద్దమ్మ వెళ్ళొస్తా, ఆ. పెదనాన్న వెళ్ళొస్తా. రే పెళ్లి కుదిరితే వచ్చి పిలుస్తారా? ఓ కార్డు ముక్క రాసి పారేస్తారా? అదే మాట పెద్దమ్మ, నేను పని కట్టుకుని వచ్చి చెప్తాను. ఆ? వస్తా. ఒరే బండా, ఇప్పటికి 10 సార్లు ఊరే బండా ఎల్లొత్తా పెద్దమ్మ, ఊరే బండా ఎల్లొత్తా పెద్దమ్మ. ఛే! అసలు వాటికి వెళ్ళిస్తావా లేదా? అబ్బా మీరుండండి, ఓ మాట చెప్పాలి. చూడు బాబు, మీ అమ్మతో ఒక మాట చెప్తావా? మాకెటో పిల్లలు లేరు. చేయ పెళ్లిలో కన్యాదానం చేయాలని ఉందరా నాకు. నేను చెప్పానని చెప్పి మీ అమ్మను ఒప్పిస్తావా? తప్పకుండా పెద్దమ్మ, హా? వస్తాను. రండి బాబు, ఆ బస్సు కూడా పోతే ఈ గుర్ర బండి మీద పట్నం పోవాలా? అమ్మయ్య వచ్చేవారైనా నీ మీద బెంగట్టుకుని మీ అమ్మ మాకు ఫుడ్ కూడా పెట్టడం లేదు. ఆ? నేను ఎక్కడికైనా పంపించే పెద్ద రిస్క్ బాబాయ్. అబ్బబ్బబ్బా, వాడిని కాస్త ఇంట్లోకి రానివ్వండి. రారా. అమ్మయ్యా ఇప్పుడు చెప్పరా అలీబాబు గురించి, వాడి బాబు గురించి. అతను చాలా మంచివాడు నాన్న. కాకపోతే ఏ సినిమాకో షికారుకో వెళ్ళినప్పుడు సరదాగా ఒక్క సిగరెట్ కలుస్తాడంతే. ఏమిటి, సిగరెట్ కాలుస్తాడా? ఈ కాలంలో అది పెద్ద అలవాటు కాదమ్మా. ఆ మాటకొస్తే నాన్న మాత్రం కాల్చరా. రే నన్ను రిస్క్ లో పెట్టకు, విషయం చెప్పు. ఆ, ఏ పార్టీకైనా వెళ్ళినప్పుడు, అది కూడా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఒక్క పెగ్గు జస్ట్ బీర్ తాగుతాడంతే. పీరా? ఇంకా ఇంకా ఛ, అవన్నీ పెద్ద పట్టించుకోనక్కర్లేదమ్మా. ఒరే బండా, ఆ. నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? చిచ్చి లేదమ్మా. అంటే నాన్నలాగే నేను చెప్తే రేయ్ దొంగ నా కొడక, చిచి, ఏమిటండి ఆ భాష? నా కొడుకుని నా కొడక అంట కూడా రిస్కేనా? నాన్న ఆ అలీబాబు గురించి మీకెలా తెలుసు? ఆ మాత్రం తెలుసుకోగలంలేరా? నిన్ను నమ్ముకుని పెళ్లి సంబంధం కుదురు చేసుకుంటాం అనుకున్నావా? అమ్మా, పెళ్లికి కళ్యాణ మండపం బుక్ చేద్దామా, ఏదన్నా స్కూల్ బిల్డింగ్ మాట్లాడుకుందామా? ఆ రెండు అక్కర్లేదు. ఆ మాటకొస్తే పెళ్లి ఇక్కడ చేయట్లేదు. ఎక్కడ చేస్తున్నావు? మన ఊళ్ళో. ఏంటి పనుల్లోనా? అవునండి, మన ఊళ్ళో అయితే మన వాళ్ళంతా ఉంటారు, ఖర్చులు కలిసి వస్తాయి, పద్ధతి పాడు అన్ని బాగుంటాయి. ఏ మీకు ఇష్టం లేదా? నాకు మాత్రం ఓకే అమ్మా. అంత సంతోషం బాబాయ్. ఏంటంటే ఏముంది, జస్ట్ ఇష్టం అంతే. ఈ పని చేసిన పూలు ఎవరు? ఫుల్. ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త ఏంటి? ఇప్పుడు ఇది ఉతకలేక నేను చావాలి. ఉతుకుతావా? ఉతకదు. ఉతకదా? అదేంటి? అది ఉతకదంటే ఉతకదంటే. నీలిమా, ఎస్ స్పీకింగ్. నీలు, బామ్మకెలా ఉందే? బ్రహ్మాండంగా ఉంది. బఠానీలు తింటోంది రోజు. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? వదినా, అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటా. పెళ్ళయ్యేదాకా ఉంటావా? ఆ ఊర్లో ఏముంది అంత గొప్ప? ఆ, హలో నీలిమా, ఫోన్ పెట్టేసింది. సర్లే రే మాట్లాడచ్చులే. సిటీలో ఉండి ఉండి బోరు కొట్టి ఊళ్ళో హాయిగా ఉండి ఉంటుంది. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, వచ్చేస్తుందిగా. ఇది అసలే కోతుముండ. అక్కడ ఎవరితో ఏం గొడవలు పెట్టుకుంటుందో ఏమో. దీన్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక ఆ అత్తగారు ఎవరో పాపం దీని తింగర వేషాలతో ఏం పాటలు పడుతుందో. నా దగ్గర ఏ వేషాలు కుదరవు. వెళ్ళు, వెళ్ళి కాయగూరలు తరుగు. నా పెళ్లి వంటలు కూడా నాతోటి చేయించాడట్టున్నావు నువ్వు. అమ్మో, దీంతో అత్తగారింట్లో కూడా పెద్ద రిస్కే. ఏమండోయ్, రిస్క్ శ్రీవారు. రిస్క్ శ్రీవారా? నీకు అలాగే ఉంటుంది. నువ్వు పెట్టిన పేరేమో గాని ఊళ్ళో అందరూ నాన్నని పొట్టి సత్యం అనే పిలుస్తున్నారమ్మా. అంటారా? నువ్వు నాకంటే పొడుగ్గా ఉన్నావు కాబట్టి నన్ను పొడి సత్యం అంటారు. అయినా వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, నా ఇష్టం. ఓ, ఊరుంటే గుర్తొచ్చింది. అమ్మా, పెద్దమ్మ నీకో మాట చెప్పమంది. ఏంటి? జయ పెళ్లిలో కన్యాదానం చెయ్యాలనుందట పెద్దమ్మకి. నీతో మర్చిపోకుండా ఈ మాట చెప్పమని నాతో మరీ మరీ చెప్పిందమ్మా. వాళ్ళకి ఆడపిల్లలు లేరా? అసలు పిల్లలే లేరు. ఏమ్మా, ఏమంటావు? చార్లు ఉప్పు వేయడం మర్చిపోయాను. కొనేవాడు ఆడి ఇష్టమైందే కొంటాడు, అమ్మేస్తే పోలా. దీనికింత ఆలోచన ఎందుకురా? ఎహని ఈ చదువుకున్నాళ్ళతో చిక్కే ఇది. మీరో మాలాకో మధ్యలో మరదలంటారు ఎందుకు? చదువుకున్నాడు గనకే ఆలోచిస్తున్నాడు. ఏంటే నువ్వు అనేది? తూర్పు పొలం కాస్త అమ్మేస్తే ఇంకా మిగిలేదేమిటి? ఆ మెట్ట పొలం. మనకేమైనా సత్యంలాగా ఉద్యోగం ఉందా ఏమిటి? నెల తిరగానే గంట కొట్టినట్టు జీతం రావడానికి. పొలం అమ్మినా రిస్క్ లేదు వదినా.
4 ఏళ్లలో మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. ఏమోనయ్యా, ఉద్యోగం కోసం పొలాలు అమ్మేయటం నాకేం బాగలేదు. తర్వాత మీ అన్నదమ్ముల ఇష్టం. నీ ఇష్టం ఎవడకు కావాలి? బోర్డు ఇష్టం. మన ఇంట్లో ఆడు ఒక్కడే చదువుకున్నాడు. ఆడు మంచి ఉద్యోగం చేస్తే మనకు దర్జాగా ఉంటది. అయినా మగాళ్ళ మధ్య నువ్వు తలదోర్చడం ఏంటి? పో లోపలికి. పోతాలేండి, ఇవాళంటే మనకి పిల్ల పీచు లేరు. రేపు పుట్టకపోతారా? ఆలోచించరేమిటి? వదిన బాధపడుతుంది. పోనీ ఊరుకుందావా అంటే ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు. అక్కయ్య మాట కాదని పొలం అమ్మడం నాకు కూడా ఇష్టం లేదండి. అదేంటి? అవునండి, ఆస్తుల కోసం అన్నదమ్ములిద్దరూ పోట్లాడుకున్నారనుకుంటారు. కొత్త కోడలి నేనొచ్చి మీ సంసారాన్ని విడగొట్టానంటారు. నా నగలున్నాయిగా, అవి అమ్మేస్తే ఈ అవసరం గడిచిపోతుంది. మనం టౌన్కి వెళ్ళిపోదామండి. టౌన్కా? అవునండి, కలిసి ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉంటే ప్రేమలన్నా మిగులుతాయి. వేరు కాపురమా? అదేమిటయ్యా, నేనేమన్నానని? నాకు తెలుసు. అయిన వాళ్ళం ఆ మాత్రం మాట అనుకోవా ఏమిటి? అదేం కాదక్క, వీడిని చదువు కోసం పట్నం పంపాలి. ఒక్కడనే ఎలా పంపను? పిల్లల్ని కూడా మా దగ్గర ఉంచకుండా తీసుకెళ్తారన్నమాట. మీ ఇష్టం రా, మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి. ఏం సత్యమ్మా, బాగున్నావా? నువ్వు బాగున్నావు పిన్ని? ఏమిటి ఇలా చిక్కిపోయావు? ఏంటక్కయ్యా, ఇన్నాళ్ళ ఊరు గుర్తొచ్చిందా? ఊరు గుర్తుకు రాలేదే, నువ్వు గుర్తుకొచ్చావు, వచ్చేసాను. ఇప్పుడే వస్తాను పిన్ని. అలాగే. అక్క, బాగున్నావా? ఏయా మీ పెద్దమ్మ? నాకు తెలియదేంటి? అడిగో పెద్దనా. అదేంట్రా నాకన్నా ముసలాడు అయిపోయావు? ఏమ్మా బాగున్నావా? స్నానాలు భోజనాలు అయినా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ముందు లోపలికి నడవండి. వెళ్ళమ్మా. రామ్మా. పదండి. ఒరే బండ, ఏమిటి పెద్దమ్మా? నేను చెప్పిన పని ఏం చేసావు? ఏ పని? అదేరా, జైని కన్యాదానం చేస్తానని మర్చిపోయావా? లేదు పెద్దమ్మా, చెప్పాను. ఏమంది? ఒప్పుకుందా? చెప్పవేంట్రా? ఏమీ అనలేదు పెద్దమ్మా. దేవుడే అన్యాయం చేశాడు. మీ అమ్మ ఏం చేస్తుంది? పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది, దాంతో సరిపెట్టుకోవే. రారా దా. అమ్మా ఇలారా. నీ పేరేమిటమ్మా? నీలిమా. కూర్చో. ఇదిగో బామ్మగారు, మొన్న ఆ మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిశ్చయితాంబూల కార్యక్రమం ఇలాగే ఆలస్యం అయితే పురోహితుడు గారు పెళ్లి కూతురు లేవ తీసుకుని వెళ్ళిపోయాట. అపసకల మాటలు నువ్వును. ఇక చదవండి లగ్న పత్రిక. స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్వీజ మాసే దశమి శనివారస్య గుత్తా సత్యనారాయణ సత్యవతిల ఏకైక కుమార్తెను. అదేమిటండి అలా రాశారు? ఏమిటమ్మా? మాకంటే పెద్దవాళ్ళు మా అక్క బావగారు ఉన్నారు కదండి. అమ్మా, కన్యాదానం చేసే వాళ్ళ పేరుతో లగ్న పత్రిక రాయించడం పద్ధతి. మీరు కన్యాదానం చేయించడం లేదా? చెప్పరేమిటండి, బావగారుండగా మీరెలా చేస్తారు? స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్వీజ మాసే దశమి శనివారస్య గుత్తా చలపతిరావు సుభాదేవిల సోదరుడి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మిని కలిదిండి సుబ్బారావు గారి ఏకైక కుమారుడు. హలో, నీకోసం వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయం పెళ్లిది. అంతకంటే ముందు పుట్టినవాడి పెళ్లిది. అంటే నా పెళ్లి.
పెళ్ళ ఆ, ఆ, కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది. నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీళ్ళు ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు. ఉమ్, ఏ నీళ్ళు నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళను గానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా ముండితనం గురించి మీకు తెలీదు. నీళ్ళు అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఈ కార్డు చూడు మరకపోతే నేను వెళ్ళి ఏట్లో దూకేదాన్ని. ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏం లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీ దాకా వెళ్ళాలి. మీకు నవ్వులాటగా ఉందా? మీరు నాతో మాట్లాడకండి. ఉమ్. జామ్ చకనక జామ్ జామ్ చకనక ఎర్ర తొలు పిల్లదిరు. నీ దారి కాచి దోచుకుంటానే నన్ను దాచుకుపోలేదే. జామ్ చకనక జామ్ జామ్ చకనక ఎర్ర తొలు పిల్లదిరు. ఏం పిల్లదో ఎలాగున్నదో పెళ్ళిడుకున్నా. ఏందే మీ ఇంటికి నేనే అల్లుడు గారైనా. ఏం పిల్లడో అదెందుకుడో హోరుగాని వాన. మీ అమ్మకు నేనే కోడలు పిల్లైనా. మంచంలో మల్లెలు పోసి పూజిస్తా అల్లరి చేసి. నీ దారి కాచి దోచుకుంటానే నన్ను దాచుకుపోలేవే. జామ్ చకనక జామ్ జామ్ చకనక ఎర్ర తొలు పిల్లదిరో. ఏం సంపదో గుమాయించరో నా గుండెలోనా. అమ్మో ఈ తుమ్మెద రాగం నువ్వు రేపిందే జానా. అయితే నీ ముత్తుల మంత్రం వేసై కాదంటానా. నీ గాలి కాచి దోచుకుంటానే నన్ను దాటకపోలేవే. జామ్ చకనక జామ్ జామ్ చకనక ఎర్ర తొలు పిల్లదిరు. నీ దారి కాచి దోచుకుంటానే నన్ను దాటుకుపోలేవే. జామ్ చకనక జామ్ జామ్ చకనక ఎర్ర తొలు పిల్లదిరా. వధువు వాళ్ళిద్దరిని గదిలోకి పంపించచ్చు. లేవదినా, వారి ప్రోగ్రామ్ ఉంటే మాటలా.
నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయితే చెప్పకండి, ఎవరైనా వింటారేమో. పర్లేదు, చెప్పేస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ మాధురి షీట్ లాగా, దిల్వాలే దుల్హన్ లేకే జాయింగే కాజోల్ లాగా, గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా, లేటెస్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యేలో ఇంద్రజల భలే కసక్కగా ఉన్నావులే. మీరు అసలు సినిమాలు చూడరన్నారు మా వాళ్ళు. వాల్ పోస్టులు చూసి చెప్పాలే. యాండి, మీరు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా? అయ్య బాబోయ్, ఏ అమ్మాయిని చూసినా నాకు 102 ఏంటది? జ్వరం. మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే జయ, నీలో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఏంటి? అయ్య బాబోయ్, సిగ్గు చెప్తుంది. పర్లేదు చెప్పండి. చెప్పేమంటావా? చెప్పేస్తున్నా. వేదవ సస్పెన్స్, తొందరగా చెప్పండి. ఆ ఒకటి, నువ్వు నన్ను చూసి శోభనం గదిలో మాటలాగా ఉన్నాయి, మైకులు వినిపిస్తున్నాయి ఏంట్రా? మైకా? మైక్ ఎవరు పెట్టారు? అల్లుడు గారు ఆపండి. సాయిబాబు, స్టోన్ మార్చావా? నిన్నేరా? మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. తలుపు తీయండి. చూడబోయా, ఎక్కడ పెట్టాడు? ఎక్కడికి బాబాయ్లు? చూడు. మైక్ అంటే కట్టాడు. ఓరి ఎదవా, మైక్ పెట్టావా? అన్నీ ఏదో ఎదవా నువ్వులు, చుట్టుపక్కల ఏముందో చూసుకో. ఇప్పుడైనా సరిగ్గా చూసుకుని ఏడు. అలాగే ఏడుస్తా. ఇక చూసుకున్నా సాగరంగా. ఎరా సెలవు విడిపిందేనా అది? ఆ కొబ్బరి బొండాలు కూడా పెట్టు. మూసేయ్. నన్ను మర్చిపోతారా? నన్ను గుర్తుంచుకుంటావా? వెళ్ళగానే లెటర్ రాస్తారు కదా, నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా? అడ్రస్ అడగరేంటి? ఎలా రాస్తారు ఉత్తరం? నేను ఆల్రెడీ రాసించాను. మీ ఇల్లు మా పక్క కాలనీలోనే. మీ ఇల్లు మా పక్క కాలనీలోనేనా? గిరిబాబు గారు మీ నాన్నగారా? కాదు, మా అన్నయ్య. ఏం చేస్తుంటారు? ఏంటే ఎక్కడికి ముస్తాబు? అదే సినిమాకి వెళ్తున్నాను. యునో సినిమా. ఇది సినిమాకి వెళ్ళే స్టైల్ లా కనిపించట్లేదే. లేదా? హౌ బ్యాడ్. పార్క్ వెళ్తాను, నో ప్రాబ్లం. వేషాలు చాలు కానీ విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఏంటి, సినిమాకో ముస్తాబు, పార్కో ముస్తాబు అలా ఉంటాయని మాకు తెలియదండి. నేను ఇలాగే మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళనివ్వరా? అయినా సరే వెళ్తాను. చంపేస్తారా? అన్నయ్య తప్పుకో, వెళ్ళొస్తాను. ఓకే. దీనికి ఈ మధ్య గారాపం ఎక్కువైనట్టుంది. ఓసారి కొంచెం మందలిస్తానుండు. అక్కర్లేదు, ఆరా తీయండి చాలు. ఆరా తీయటం ఏంటి? మీ చెల్లైకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని. ఓహో, ఏమండి, ఈ డ్రెస్ చాలా బాగుందండి. మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి పదా. ఆ షోకేస్ లో డ్రెస్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను. ఒక్కదాని వచ్చావా? ఆ, ఆలస్యం అవుతున్నావా? వెళ్ళు. వస్తానండి. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది కదా? అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. అబ్బా, ముందు మన సంగతి చూడు. ఏమండి, ఆ, ఇందాక ఆ షోకేస్ లో తెల్ల చొక్కా మీద పిల్లి బొమ్మలు వేస్తున్నాయి. ఆ బాబు, ఆ షో కేసులో ఉన్న షర్ట్ తీసుకురా. అది ఇప్పుడే మీతో మాట్లాడిన అమ్మాయి తీసుకెళ్ళింది సార్. చూసావా సచ్చా, డ్రెస్ పోతే పోయింది. మన అల్లుడు గారి చెల్లెలు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటండి టేస్ట్? ఆ చొక్కా మన బండాడు ఒంటి మీద ఎంత బాగుండేదో. ఆ వేద చొక్కా, నా తాతరాని చొక్కాలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి. పద. వచ్చినప్పుడే నేను కొంటానన్నాను. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి తీసుకొచ్చారు. బాయ్ గోరంత ఎందుకు? ఆ డబ్బులు వాడు మోహన్ భరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా. నువ్వు పద. అంత మార్వాడి నువ్వు పద చెప్తాను. రే బాబాయ్, త్వరగా కడిగిరా. వస్తున్నానా? ఈ డ్రెస్ ఆ డ్రెస్సే.
నూరేళ్లు చల్లగా ఉండు నాన్న. డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్. శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. అంతేనా సత్యా? నీకో మంచి అమ్మాయిని చూసావురా. అమ్మాయినా? దేనికి? గోక్కోటమి. లేకపోతే ఏ అమ్మాయినో చూసి గోకావనుకో నీకు మాకు కూడా తీసుకురా. ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా ఆంటీ. ఆ, వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది? అంకుల్కి నచ్చింది, నాకు నచ్చింది, చాలదా? ఆ, చాలమ్మా. ఆ అమ్మాయి పేరేంటో? ఏమో, నాకేం తెలుసు. పేరు అడ్రస్ తెలియకుండానే డ్రెస్ తీసుకున్నావా? ఏ డ్రెస్? ఈ డ్రెస్. అదే అమ్మా. ఆపరా. అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండేవాడికి. యు నాటీ బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటమ్మా నవ్వుతున్నారు? నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అబ్బా ఆగు, మేమంతా మంచి మూడ్ లో ఉండవు, డిస్టర్బ్ చేయకు. నమస్తే. ఊగుతున్నదే తునిగల్లే నీ నడుము, కన్నెతీగా రానా అల్లుకోగా, ఇడు కందగా అందగా శుభలేఖ ఊగుతున్నదే తునిగల్లే నీ నడుము. పెళ్లి మాటతో ఈ పిల్ల పైటలో పుట్టిందమ్మా పులకింత, పెట్టిందమ్మా గిరిగింత, నిన్న మొన్న వేడి తుళ్ళింత. చేతుల్లో గోరింట పూత, చంపల్లో చేరేటి వింత, చూడాలి ఆ కొత్త సిగ్గుల్లో. ముద్ద మందారాల అందాల పూలమాల సుముహూర్తం చూసి మెళ్ళో వాళ్ళుగా ఊగుతున్నదే తునిగల్లే నీ నడుము. అల్లాడే కోటే కోరిక ఒళ్ళో చేతి మల్లంగా ఓదారుస్తా చల్లంగా, భారం మొత్తం నాదేగా ఇంకా. బుద్ధుల్ని పండించమని ఆహ్వానమిస్తున్న ఆశ ఆడింది కంగారు జతిలో. ఊగుతున్నదే తునిగల్లే నీ నడుము.
ఇదిగో మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి, అర్థమైంది. మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్. ఉమ్. మీరు పదండి. ఆ, ఇటువంటి అత్తమ్మా, నేను పెడతాను. నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, చూడమ్మా. చూస్తున్నానండి. ఆహా. నీకు సంగీతం వచ్చా? రాదండి. రాదా? పోనీ నాట్యం, అదే డాన్స్ వచ్చా? చచ్చా, సంగీతం డాన్స్ రెండు రావట. అబ్బా రాకపోతే ఏంటండి ఇప్పుడు? సంగీత కచేరీలు, డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా? కాపురం చేసుకునే పిల్లకి పని పాట వంట వారు పోస్తే చాలు. కొన్ని అవేనా వచ్చేమో కనుక్కో. మీరు మరీను రాబట్ మరా. అమలు, నీ చేత కొంచెం టీ కలిపమ్మా. మామయ్య గారు, ఇందాక ఒకటి మర్చిపోయానండి. అయ్యో ఇదేమిటమ్మా, లే, 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 లే. టీ కలుపుతానండి. నువ్వెందుకమ్మా? సచ్చా, అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా. కొత్త కదా, కంగారు పడి ఉంటుంది. అయ్యో, నాకు టీ కలపడం రాదండి. రాకపోతే ఏంటమ్మా, ఇప్పుడు ఏమైంది? తనకి వంట కూడా రాదమ్మా. చిన్న పిల్లే కదరా, మెల్లగా నేర్చుకుంటుంది. అవునవును, నిజమే నేర్చుకుంటుంది. అదేమన్నా మహావిద్య? నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి? అంటే నీకు ఓకేనా? వాడికి ఓకే అంటే నాకు ఓకే. మీకేమైనా ఇదా? అబ్బే నాకు ఓకే. ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను. రిస్క్. పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? తప్పు కాదు, వెళ్ళదించరా. అలాగే. వెళ్ళొస్తాను. ఉండమ్మా. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. మీ పెద్దలతో మాట్లాడతాను. వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది. ఎవరండి ఆ అమ్మాయి? చూసే వాళ్ళు ఏమని అనుకోరు? అబ్బే అనుకున్న రిస్క్ లేదు. కాబోయే మూడు పిల్లలేగా. కాబోయే మొగుడు పెళ్ళాలా? మరి నా కూతురు? నీ కూతురు ఏమిటి? ఏంటండి, నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచింది ఎందుకు? మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా. ఆండాళ్ళు, ఏమిటి నువ్వు మాట్లాడేది? అమ్మా, నాకొక్కగానొక్క కూతురు, మగతోడు లేని సంసారం. నానా కష్టాలు పడి దాన్ని చేశాను. దాని పెళ్లి కోసమే 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాల్మెంట్ లో తెచ్చుకుని మీకు ఇస్తాను. అది ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ. మీరు కాదనొద్దు. కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అది కదమ్మా. ఇంత దూరం వచ్చాక ఆ అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం? ఆవిడ చెప్తే అబ్బాయి కాదనడండి. చెప్పమని మీరేని చెప్పండి. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను? ఇది వాడి పెళ్లి, వాడి జీవితం. మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. ఆ పిల్లకన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి. ఆండాళ్ళు, పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సింది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అమ్మా, మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఇంతసేపు ఊరుకున్నాను. చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఆండాళ్ళు, చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? తీసుకోండి ఆంటీ, ఇంక నేను ఇంట్లో ఉండలేను. పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది. ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది. పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది. మీ దగ్గర పని పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందో నాకు తెలీదు. నేను మాత్రం ఒకటే అనుకున్నానంటీ, మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుందనుకున్నాను. అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటీ. నీదెంత గొప్ప మనసు పద్మా. నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది. నువ్వు కూడా నా బిడ్డ లాంటి తల్లివి.
నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. అది కాదమ్మా. అదేమిటి పిన్ని గారు, మాకున్నది ఒక ఆడపిల్లే కదా. వదినా ఏంటది? ఏం లేదు లేవే, ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు, వీల్లేదని మేము అంటున్నాం. ఏ ఎందుకు వీలు కాదు? పెళ్లి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం. అవన్నీ పెద్దోళ్ళు గొడవలే. గొడవలు పెద్దోళ్ళవే, కానీ రేపు కాపురం చేయాల్సింది నేను. అయితే ఏంటి నువ్వు అనేది? వదినా, ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి, మధ్యలో మీరెందుకు గొడవ పడతారు? మా అత్తగారింట్లోనే జరగనివ్వండి. అమ్మ నా కోడలా, నువ్వెంత దూరం ఆలోచించావే? ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గదమ్మా ఇది. జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం. ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నాం, కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది. ఒరేయ్ పల్లయ్య, అమ్మా, కార్యానికి గులాబీలేమిట్రా? అమ్మాయి గారు తెమ్మన్నారండి. అబ్బాయి గారి గదిలోకండి. బండాడి గదిలోకా? ఆ. అమలు, ఏమిటి ఇది? ఇది ఆయన గదన్నారు కదా, అందుకని. శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటి? మా శోభనమే కదా. నీ మొహం, చేసింది చాలు గాని పద. అది కదమ్మా. నీలు బుద్ధుందా నీకు? పద. ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను, చూద్దుగనరా. శోభనానికి గులాబీలేమిటమ్మా, మల్లెపూల తోటలా చేయించాను, రా చూద్దు గాని. మల్లెపూలంటే నాకు పడవద్దమ్మా, ఎలర్జీ. ఏమిటే నువ్వనేది? సత్యా, ఆ ఒకసారి ఇలా వస్తావా? పెళ్లి పందిట్లో శోభనం ఎక్కడ జరగాలని పోట్లాడుకుంటుంటే అమ్మాయి ఏమంది? శోభనం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చింది కదా. అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు. ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు? అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం? అలా అంటారంటారా? ఏమో, రిస్క్ చేయటం ఎందుకు చెప్పు? ఇంట్లోకొచ్చిన రోజే నా మొగుడి చేతే నా నోరు ముయించావా? అమ్మ నా కోడలా. ఎరుపు, పసుపు. అదేంటమ్మా అప్పుడే నిద్రలేచావు? కాఫీ కూడా పెట్టేస్తున్నావు? నేను చేస్తాను లేరా? పర్లేదమ్మా, అయిపోయింది. అరే చెప్తుంటే వినవేంటి? ఒక్క నిమిషం. అదేంటమ్మా, శోభనం పెళ్లి కూతురు పొద్దున్నే నిద్రలేచావు, కాఫీలు పెట్టేస్తున్నావు, చెప్తుంటే వినవా? మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా. ఏంటో నా కాఫీ నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా? మరి ఇన్నేళ్ళు. అత్తమ్మా, నాకు కొంచెం కాఫీ ఇస్తారా? మీరు పదండి, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తమ్మా, నేను ఎక్కడే ఉంటాను. మా నాయని పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తీస్తున్నావా? నీకు కదమ్మా, నీ కోళ్ళ కోసం. సిగ్గులేని వెధవ. అత్తగారి ఇంట్లో కూడా ఇదేం పనిరా నీకు? ఏంటి, మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా? అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి. ఏం కూసావే? మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా? ఏంటే ఏంటే పళ్ళు రాలిపోతాయి. వచ్చేయ్, రండి. సరిపోదా? జయ, నీకేమైనా బుద్ధి ఉందా? మొగుడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలాడతావా? నన్ను ఇంట్లో ఎంత తిట్టుకుంటారు? ఓహో, వాళ్ళని నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట. ఈ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట. చే, ఇదేంటండి, అది చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. వాళ్ళు పిల్లలు, రిస్క్ చేయటం వాళ్ళకి ఇష్టం. వాళ్ళతో గోకోవటం మనకెందుకు చెప్పు? అత్తమ్మా, ఇదేమిటి బాబు నువ్వు ఇలా వస్తున్నావు? అదంతే లేవే. మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఇవన్నీ నాకు అలవాటు అత్తమ్మ గారు. కొంచెం వేవిడి కాఫీ ఇస్తారా? ఆ అల్లుడు, అమ్మా, నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా? ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా? ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా? కాకపోతే నేనేదో అనుకున్నాను, ఏదో అయింది. నువ్వు అదేం మనసులో పెట్టుకోకు. పాపం సత్యవతమ్మ కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట. ఆ గొడవ ఎక్కడి దాకా వస్తాయో ఏమో. ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది? 2వ నెల 2 కలిపి కట్టేయొచ్చు. నా కూతురు అదృష్టం ఎలా ఉందో. అమలు,
మీ వదిన ఫోన్ చేసింది త్వరగా రా. అమ్ములుట ఆవిడికి కోతిముండంటే ఎంత ముద్దో. ఆ, హలో నీలు, నేను వదిన్ని. బాగున్నావా? బాగున్నాను వదినా. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రాకూడదు? అమ్మో, నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా. నువ్వే మా ఇంటికి రారాదు? ఆ, ఒక్క నిమిషం, అత్తమ్మతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను. మీ నీలుకి మనం గుర్తులేవే. నేనా? అయ్యో, ఫోన్ పట్టుకుంటే అరగంట వదలదు. మీరు మాట్లాడుతుండండి. దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిన్ గారు. ఉంటాను. ఏమండి చూసారు, నిన్ను చూడాలని ఉందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది. బోల్డ్ పనులు ఉన్నాయంట, బోల్డ్ పనులు. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటికి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా. అందుకు మనం సంతోషించాలి గాని కోపడితే ఎలా? అది కాదండి, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది. కానీ అది పెళ్లి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి. ఏమండి, అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో. ఏం చక్క మనతోటే ఉండేది. రూపా, ఆడపిల్లలు పెళ్ళయి దూరం అవుతారు, మగపిల్లలు ఉద్యోగం వచ్చి దూరం అవుతారు. అంతే. అమ్మా, నానా, నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? IHP లో. అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీ. అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ IHP. సరేలేరా? సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది అంతే. అమ్మా, షో, అబ్బాయి, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్, దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అరకు, మనకి ఫుడ్ ఉండదు. అదా చాలు చాలు. అత్తమ్మా, నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా, ఆయన ఆమ్లెట్ తింటారు. పోకుంది. అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 25 సంవత్సరాలు పెంచాను. నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో, అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. జయ పెళ్లిలో వంటోని కాఫీ చేయమంటూ, రే మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను అన్నారు. దాని అర్థం ఏమిటి? మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక. అమ్మ వండిన పొరటు, పెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబు. ఆహా. వావ్, కోడి గుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారండి? ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్. ఆమ్లెట్.
ఆమ్లెట్ అదుర్స్. అదుర్సు రెండు తింట పెద్ద గొప్ప అనుకుంటున్నారు. అమ్ము అత్త కోళ్ళ కోట్లాట మార్నింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. ఓరి బాబోయ్, ఇదేంటి ఇవాళ స్పెషల్ పట్ట? ఓరి నాయనో, ఓరి దేవుడే. నాన్న, నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. కౌడుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో